బాబాయ్ దా సిట్టింగ్ వేద్దాం. This is Vizag Fun Talks. It's not a podcast, it's a fun cast. నమస్తే, వైజాగ్ ఫన్ టాక్స్ మరో పాడ్కాస్ట్ కి స్వాగతం సుస్వాగతం. T20 ఫైనల్ ఇండియా న్యూజిలాండ్ మధ్య జరగబోతున్నది. వైజాగ్ భాషలో చెప్పాలంటే చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ సెమీఫైనల్ అయితే మ్యాచ్ ఒకవైపు అయిపోయింది. న్యూజిలాండ్ అంతా బాగా ఆడారు. డ్యూ ఎఫెక్ట్ ఉండొచ్చేమో అని అంటున్నారు, కానీ 12.5 ఓవర్స్లో మ్యాచ్ ఫినిష్ చేయడం అనేది 170 రన్స్ ఎంత డ్యూ ఉన్నా అది టూ మచ్. అది అప్పుడు అలాంటి టీంతో ఇండియా ఆడబోతున్నది. మనం కూడా ఒక మంచి కష్టమైన మ్యాచ్ ఆడొచ్చాము, అంత ఈజీగా అవ్వలేదు మనకి. సో మనం కూడా మంచి ఫామ్ లో ఉన్నాం. ప్రెషర్ కూడా హ్యాండిల్ చేయగలం మనం. ఆ ప్రెషర్ కూడా అలవాటు అయింది. స్టార్ పర్ఫార్మెన్స్ అయితే సంజు బాగా ఆడుతున్నాడు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు సంజు ఇంత బాగా ఆడతాడని. ఇంకా బుమ్రా కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నాడు మొత్తం బౌలింగ్ యూనిట్ కి. అసలు చెప్పాలంటే వసీం అక్రమ్, మెగ్రాత్ అలాంటి వాళ్ళకన్నా ఎక్కువ కన్సిస్టెంట్ పెర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. అది కూడా చాలా క్రూషియల్ మూమెంట్స్ లో. సో అంతకన్నా ఎక్కువ రేంజ్కి వెళ్ళిపోయాయని నాకు అనిపిస్తుంది. దాని వల్ల మిగతా బౌలర్స్ కూడా సేవ్ అయిపోతున్నారు. ఆల్మోస్ట్ మన వరుణ్ చక్రవర్తి ఇంగ్లాండ్ కి స్టార్ పెర్ఫార్మర్ అయిపోతుంది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చేది ఇంగ్లాండ్ గెలిచుంటే ఇంగ్లాండ్ తరపున. లక్కీగా బుమ్రా లాంటి బౌలర్ ఉండడం వల్ల బతికిపోయాడు. అంతేకాకుండా ఫీల్డింగ్ కూడా అక్షర్ పటేల్ చాలా అద్భుతమైన ఫీల్డింగ్ తో చాలా మంచి క్యాచెస్ తీసి ఇంపార్టెంట్ టైమ్స్ లో చాలా ఉపయోగపడింది అలాంటి ఫీల్డింగ్. కానీ చిన్న లోటు ఏంటంటే అభిషేక్ శర్మ ఆడట్లేదు. తను ఆడకుండానే ఎంత స్కోర్ అది కొడుతున్నామంటే, తను ఆడితే అసలు మనం ఇంకా అన్బీటబుల్ అయిపోవచ్చు. అలానే న్యూజిలాండ్ తీసి పారలేం. లాస్ట్ చాలా ఇయర్స్ గా కన్సిస్టెంట్ గా క్రికెట్ ఫైనల్స్ పెద్ద టోర్నమెంట్స్ రీచ్ అవుతున్నారు. ఒక ఇంట్రెస్టింగ్ స్టాట్ ఏంటంటే న్యూజిలాండ్ ఎప్పుడు వైట్ బాల్ ఫైనల్ అది గెలవలేదంట. ఇండియా ఎప్పుడు T20 వరల్డ్ కప్ లో న్యూజిలాండ్ ని ఓడించలేదంట. సో ఏ జరిగినా ఫస్టే అవుతుంది. సో చాలా ఇంట్రెస్టింగ్ ఫైనల్ అవ్వచ్చు. రెండు టీమ్స్ బ్యాటింగ్ ఫామ్ చూస్తే 300 మార్క్ బ్రీచ్ అయిపోవచ్చేమో ఫైనల్ లో అనిపిస్తున్నది. అలా అయితే మాత్రం అద్భుతమైన ఫైనల్ అయిపోతుంది. ఏదేమైనా ఇండియా గెలవాలని కోరుకుందాం. మళ్ళీ ఫైనల్ రివ్యూ పాడ్కాస్ట్ లో కలుద్దాం. అప్పటి వరకు సెలవు, నమస్తే.